ఆరాధించేటప్పుడు నీ మనసులో అనుకున్న ఆశ ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. నీ మనసులో అన్నప్పుడు నీ ఆత్మను నువ్వు నిర్ణయించి, నీ మనసుకి ప్రేరేపించి, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దానిని అనుభవిస్తావు. రిజాయిస్. సో బైబిల్లో చూసినప్పుడు అనేక శాతము హీబ్రూ లిటరేచర్ నుంచి చూసినప్పుడు whenever it is written as rejoice, which means వారు ఆనందిస్తాము, ఆర్భాటం చేస్తాము, గంతులు వేస్తాము. దట్ ఈస్ ద ట్రాన్స్లేషన్. Because true joy, when expressed, it is joy in action, which is exuberant. బైబిల్ తెలియజేస్తుందంటే నువ్వు అనుకుంది జరగనప్పుడు కూడా నువ్వు ఇంకా ఆనందించాలి. నువ్వు అనుకుంది జరగనప్పుడు కూడా నువ్వు దేవుని యందు సంతోషించాలి. సార్ మీకు అనుకున్నట్టు చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎగ్జామ్లో పాస్ అయిపోయినా దేవుని సంతోషించు. నీకు ఇంటర్వ్యూలో సక్సెస్ రాకపోయినా, రిజెక్ట్ అయినా కూడా దేవుని యందు సంతోషించు. నువ్వు అనుకున్న ప్రపోజల్ రిజెక్ట్ అయినా కూడా దేవుని యందు ఆనందించు.